आज अभक्त बाप दादा के मधुर महावाक्य सुनेंगे। 28 मार्च 2021, रिवाइज डेट 27/11/87, 27/11/87। मुरली का मेन हेडिंग है बेहद के वैरागी ही सच्चे राज ऋषि है। बेहद के वैरागी ही सच्चे राज ऋषि है। అనంతమైన వైరాగులే సత్యమైన రాజ ఋషులు। అనంతమైన వైరాగులే సత్యమైన రాజ ఋషులు। आज बाप दादा सर्व राज ऋषियों की दरबार को देख रहे हैं। सारे कल्प में राजाओं की दरबार अनेक बार लगती है, लेकिन यह राज ऋषियों की दरबार इस संगम पर ही लगती है। राजा भी हो और ऋषि भी हो, यह विशेषता इस समय की इस दरबार की गाई हुई है। బాబా ఈ రోజు అందరూ రాజ ఋషులు ఎవరైతే ఉన్నారో, బాబా పిల్లలైన మనందరికీ బాబా రాజ ఋషి అని టైటిల్ ఇస్తున్నారు. అయితే మీ అందరూ ఎవరైతే రాజ ఋషులు ఉన్నారో మీ అందరి యొక్క సభని బాబా చూస్తున్నారు. అంటే మొత్తం కల్పమంతట్లో రాజుల యొక్క దర్బార్ అంటే సభలు ఎన్నోసార్లు జరుగుతూ ఉంటాయి. మామూలుగా రాజులు చాలా మంది ఉంటే సభలు అనేవి జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ రాజ ఋషుల యొక్క సభ ఈ సంగమ యుగంలోనే ఉంటుంది అన్నమాట. అంటే మీరు రాజు కూడా అలాగే ఋషి కూడా. అయితే ఈ విశేషత ఈ సమయంలో ఈ సభలో మాత్రమే గాయనం చేయబడి ఉంది అంటున్నారు బాబా. एक तरफ राजाई अर्थात सर्व प्राप्तियों के अधिकारी और दूसरे तरफ ऋषि अर्थात बेहद के वैराग्य वृत्ति वाले। బాబా రాజ్ ఋషి అంటే డెఫినేషన్ చెప్తున్నారు. ఏంటి? ఒకవైపు రాజ్యాధికారం అంటే సర్వ ప్రాప్తుల యొక్క అధికారి, क्योंकि क्या कहते हैं सतयुग में अप्राप्त नहीं कोई वस्तु ब्राह्मणों के डिक्शनरी में, या वहां पर कोई अप्राप्ति की वस्तु नहीं है जिसकी प्राप्ति के लिए आपको पुरुषार्थ करनी पड़े, है ना। सर्व समृद्धि से रहते हैं वहां पर, तो सर्व प्राप्ति अधिकारी, सर्व प्राप्ति संपन्न रहते, इसीलिए राजाई है। और दूसरे तरफ अभी संगम युग में हम सब कौन है? बेहद के वैराग्य वृत्ति वाले। అయితే సత్యుగంలో బాబా ఏం చెప్తున్నారు? ఒకవైపు ఏంటి? రాజ్యభాగ్యము అంటే సర్వ ప్రాప్తులకు అధికారి చెప్తారు కదా. సత్యుగంలో మనకి ఎలాంటి అప్రాప్తి అనేది ఉండదు అని చెప్పేసి. అలాగే వేరే వైపు ఏంటి? ఋషి. ఋషి అంటే అర్థం ఏంటి? అనంతమైనటువంటి వైరాగ్య వృత్తి కలిగినటువంటి వారు. एक तरफ सर्व प्राप्ति के अधिकार का नशा और दूसरे तरफ बेहद के वैराग्य का अलौकिक नशा. ఒకవైపేమో సర్వ ప్రాప్తుల యొక్క అధికారం యొక్క నశ ఉంటే, ఇంకొక వైపు ఏముంటుంది? అనంతమైన వైరాగ్యం యొక్క అలౌకిక నశ. అంటే నేను అనంతమైన వైరాగ్య ఆత్మను అనే అలౌకిక నశ ఇంకో సెకండ్ సైడ్ ఉంటుంది. जितना ही श्रेष्ठ भाग्य उतना ही श्रेष्ठ त्याग. आज मुरली बहुत अटेंशन से सुनते रहना और लिखते जाना. బాబా ఏమంటున్నారు? ఎంత శ్రేష్ఠ భాగ్యమో అంతే శ్రేష్ఠ త్యాగం. क्योंकि क्या कहते हैं त्याग में ही भाग्य है ना। जितना आप त्याग करोगे, जितना आप त्याग करोगे उतना भाग्य प्राप्त होता है. సో ఎంత శ్రేష్ఠ త్యాగము అంత శ్రేష్ఠ భాగ్యము అంటున్నారు బాబా. तो बाबा कहते दोनों का बैलेंस, इसको कहते हैं राज ऋषि. राज ऋषि का बाबा डेफिनेशन बाबा बता रहे. पहले क्या सुनाया? एक तरफ राजाई, दूसरे तरफ बेहद के वैराग्य वृत्ति वाले. अभी बाबा कह रहे हैं एक तरफ क्या है? श्रेष्ठ भाग्य, क्योंकि राजा माना क्या है? भाग्य है ना, और ऋषि माना त्याग. त्याग में भाग्य है, त्याग से भाग्य, दोनों का बैलेंस. ऐसे राज ऋषि बच्चों का बैलेंस देख रहे थे. अभी अभी अधिकारीपन का नशा और अभी अभी वैराग्य वृत्ति का नशा इस प्रैक्टिस में कहाँ तक स्थित हो सकते हैं, अर्थात दोनों स्थितियों का समान अभ्यास कहाँ तक कर रहे हैं. మరి ఈ రోజు బాబా ఇలాంటి రాజ ఋషులైనటువంటి పిల్లల బ్యాలెన్స్ ని చూస్తున్నారు. త్యాగము భాగ్యము కదా బాబా చూస్తున్నారన్నమాట. అంటే ఇప్పుడిప్పుడే అధికారి
అన్న నశ, అలాగే ఇప్పుడిప్పుడే అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క నశ. ఈ రెండు ఎంతవరకు ప్రాక్టికల్ గా ఉన్నాయి అంటే ప్రాక్టికల్ స్థితిలో వీళ్ళు స్థితమై ఉండి ప్రతికర్మ చేస్తున్నారు అంటే రెండు స్థితుల యొక్క సమాన అభ్యాసము ఎంతవరకు ఉంది అనేది బాప్దాదా ఈరోజు చెక్ చేస్తున్నారు. नंबरवार अभ्यासी तो सब अच्छे हैं ही, लेकिन समय प्रमाण इन दोनों अभ्यास को और भी ज्यादा से ज्यादा बढ़ाते चलो. అయితే అందరూ ఒకలా ఉండరు, నంబర్ వార్ గా ఉంటారు. నంబర్ వార్ అభ్యాసి పిల్లలు అయితే ఉన్నారు, కానీ సమయానుసారము బాబా ఏం చెప్తున్నారు, ఈ రెండు అభ్యాసాలని ఇంకా ఇంకా ఎక్కువగా మీరు పెంచుకుంటూ పోండి. బేహద్ కే వైరాగ్య వృత్తి కా అర్థ హి హే వైరాగ్య అర్థాత్ బాబా వైరాగ్య కా డెఫినేషన్ సునారే. అనంతమైన వైరాగ్య వృత్తి అంటే అర్థం ఏంటి? వైరాగ్యము అంటే जनरली वैराग्य जिसको आता है वो लोग क्या करते हैं, सब घर बार सब छोड़ करके जंगलों में चले जाते हैं, है ना. तो उनके हिसाब से, लौकिक वालों के हिसाब से वैराग्य अर्थात किनारा करना, छोड़ के चले जाते, किनारा कर लेते. लेकिन बाबा यहाँ कह रहे हैं कि वैराग्य अर्थात किनारा करना नहीं, लेकिन सर्व प्राप्ति होते हुए भी हद की आकर्षण मन को व बुद्धि को आकर्षण में नहीं लाते. జనరల్ గా వైరాగ్యం అంటే వదిలేయడం, కానీ ఇక్కడ బాబా ఏమంటున్నారు, దేని నుంచి దూరం జరిగిపోవడం కాదు, కినారా దూరం చేసేయడం కాదు, కానీ సర్వ ప్రాప్తులు ఉంటూ కూడా హద్దు యొక్క ఆకర్షణలో మనస్సు బుద్ధిని ఆకర్షితం కాకుండా చూసుకోవాలి. मेरे सामने सब कुछ है, सारी प्राप्तियां है, लेकिन जहां तक मुझे चाहिए, जब तक मुझे चाहिए, जो चीज हमें चाहिए बस वहां तक ही है, बाकी और चीजों में मन बुद्धि ना जाए ज्यादा से ज्यादा, है ना. ये बैलेंस रखना है. तो बेहद अर्थात मैं संपूर्ण संपन्न आत्मा बाप समान सदा सर्व कर्मेंद्रियों की राज्य अधिकारी. బాబా ఏమంటున్నారు, అనంతమైన అంటే అర్థం ఏంటి, నేను సంపూర్ణ సంపన్న ఆత్మ బాబా సమానంగా సదా సర్వ కర్మేంద్రియాల యొక్క రాజ్ అధికారిగా, इन सूक्ष्म शक्तियों मन बुद्धि संस्कार के भी अधिकारी. ఈ సూక్ష్మ శక్తులు అంటే మనస్సు బుద్ధి సంస్కారాలకి కూడా అధికారి. సంకల్ప మాత్రకి అధీనత నా, మరి సంకల్పంలో కూడా మనకి లొంగుబాటుతనం అధీనత అనేది ఉండకూడదు. संकल्प मात्र भी अधीनता ना हो, इसको कहते हैं राजऋषि अर्थात बेहद की వైరాగ్య వృత్తి. సంకల్పంలో కూడా ఏ విషయంలో అధీనత లేకుండా ఉంటే అప్పుడు రాజ ఋషి అని చెప్తారు, అంటే అనంతమైన వైరాగ్య వృత్తి కలిగిన వారు అని చెప్తారు. यह पुरानी देह व देह की पुरानी दुनिया व व्यक्त भाव वैभवों का भाव, इन सब आकर्षणों से सदा और सहज दूर रहने वाले. మరి పాత దేహము లేదా దేహం యొక్క పాత ప్రపంచము లేదా వ్యక్త భావము వైభవాల యొక్క భావము వీటన్నింటి ఆకర్షణతో సదా మరియు సహజంగా, ఫోర్స్ఫుల్లీ సహజంగా దూరంగా ఉండేటటువంటి వారు. जैसे साइंस की शक्ति धरनी की आकर्षण से परे कर लेती है, ऐसे साइलेंस की शक्ति इन सब हद की आकर्षणों से दूर ले जाती है. సైంటిఫికల్ శక్తి, సైన్స్ యొక్క శక్తి ఏం చేస్తుంది, ఇప్పుడు ఏరోప్లేను రాకెట్ ఏం చేస్తున్నారు, భూమి ఆకర్షణ నుంచి పైకి తీసుకెళ్తుంది కదా మనందరినీ. అలాగే సైలెన్స్ యొక్క శక్తి ఈ హద్దు యొక్క ఆకర్షణలన్నిటి నుంచి మనల్ని అనంతంగా పైకి తీసుకెళ్తుంది అంటున్నారు బాబా. इसको कहते हैं संपूर्ण संपन्न बाप समान स्थिति. మరి దీన్ని ఏమంటారు, संपूर्ण संपन्न बाप समान स्थिति. तो ऐसी स्थिति के अभ्यासी बने हो. स्थूल कर्मेंद्रिया यह तो बहुत मोटी बात है, कर्मेंद्रिय जीत बनना यह फिर भी सहज है. మరి ఇలాగా మీరు ఇలాంటి స్థితి యొక్క అభ్యాసిగా అయ్యారా అని అడుగుతున్నారు బాబా. అయితే స్థూల కర్మేంద్రియాలు అంటే వీటిని ఆకర్షణ నుంచి
దూరంగా కావడం ఇదైతే పెద్ద రూపం అన్నమాట, మోటా రూపం. కానీ కర్మేంద్రియ జీతిగా కావడము అది కూడా బాబా అంటున్నారు చాలా సహజమే. కానీ మనస్సు, బుద్ధి, సంస్కారాలు ఈ సూక్ష్మ శక్తుల పైన విజయంగా కావడము దీని యొక్క అభ్యాసం కావాలి. बाबा ఏమంటారు कर्मेंद्रियों पर भी जीत बनना, कर्मेंद्रिय जीत बनना यह फिर भी सहज है, लेकिन मन बुद्धि संस्कार इन सूक्ष्म शक्तियों पर विजयी बनना यह सूक्ष्म अभ्यास है. जिस समय जो संकल्प जो संस्कार इमर्ज करने चाहे वही संकल्प वही संस्कार सहज अपना सके. इसको कहते सूक्ष्म शक्तियों पर विजय अर्थात राज ऋषि स्थिति. మరి బాబా అంటారు ఏ సమయంలో ఏ సంకల్పాలు ఏ సంస్కారాలు మీకు ప్రత్యక్షంగా, అంటే ఇప్పుడు ఈ సంస్కారము ఈ సంకల్పం రావాలి అంటే అదే సంకల్పం అదే సంస్కారాలు సహజంగా మీరు తెచ్చుకోగలగాలి. అప్పుడు ఏమంటారు సూక్ష్మ శక్తుల పైన విజయులుగా ఉన్నారు అంటే రాజర్షి స్థితిలో స్థితమై ఉన్నారు. जैसे स्थूल कर्मेंद्रियों को ऑर्डर करते हो कि यह करो यह ना करो, हाथ नीचे करो ऊपर करो तो ऊपर हो जाते हैं ना, ऐसे संकल्प और संस्कार और निर्णय शक्ति यानी बुद्धि ऐसे ही ఆర్డర్ पर चले. ఇప్పుడు మీ చేతికి ఆర్డర్ ఇచ్చానంటే నువ్వు చెయ్యొద్దు, చెయ్యి కిందకి పెట్టు, ఇలా చేయి అలా చేయంటే ఎలా అంటే అలాగది తిప్పుతూ ఉంటాం. అలాగే సంకల్పాలు సంస్కారాలు లేదా నిర్ణయ శక్తి అంటే బుద్ధి కూడా నువ్వు ఇది ఆలోచించంటే అదే ఆలోచించాలి, మనసు ఇదే నిర్ణయం తీసుకోండి ఇదే నిర్ణయం తీసుకోవాలి, ఆ రకంగా అన్నమాట ఉండాలి అంటున్నారు బాబా. आत्मा अर्थात राजा मन को अर्थात संकल्प शक्ति को ऑर्डर करे कि अभी अभी एकाग्रचित हो जाओ, एक संकल्प में स्थित हो जाओ, तो राजा का ऑर्डर उसी घड़ी उसी प्रकार से मानना यह है राज अधिकारी की निशानी. ఆత్మ అంటేనేంటి రాజు కదా, మరి మనసుకి అంటే సంకల్ప శక్తికి మీరు ఆర్డర్ చేయండి, ఇప్పుడిప్పుడు మీరు ఏకాగ్ర చిత్తం అయిపోండి అనగానే ఒకే సంకల్పంలో స్థితులైపోవాలి. మరి రాజు యొక్క ఆర్డరు అదే ఘడియ అదే రకంగా ఒప్పుకోవడము అంటే ఇది రాజ్య అధికారి యొక్క గుర్తులు అంటున్నారు. ऐसे नहीं कि 3-4 मिनट के अभ्यास बाद मन माने या एकाग्रता के बजाय हलचल के बाद एकाग्र बने, इसको क्या कहेंगे? सेम टाइम पे वो हो जाना, बाद में फिर करें तो फिर क्या होगा? पर मान लीजिए जब जाते समय स्पीड ब्रेकर आया है तो ब्रेक लगाए, यहाँ ब्रेक लगाओ तो वहां जाके रुकेगा तो गाड़ी एक्सीडेंट हो जाएगी, ऐसे हो जाएगा ना. मन को जहां पर फुल स्टॉप लगाना है वहीं पे फुल स्टॉप लग जाए, या 2-3-4 मिनट के बाद लगे, फिर बाबा के इसको क्या कहेंगे? अधिकारी कहेंगे. మరి బాబా ఏమంటున్నారు ఇలా కాదనమాట, ఇప్పుడు మీరు ఆర్డర్ ఇచ్చారు వెంటనే అది అయిపోవాలి, లేదు 3 నిమిషాలు పట్టింది 4 నిమిషాల అభ్యాసం తర్వాత అప్పుడు మీ మనసు ఓకే ఒప్పుకుంది ఏకాగ్రం అయ్యింది అంటే, లేదా ఇంకా ఏకాగ్రతకు బదులు అలజడి తర్వాత చాలా అలజడిలోకి వచ్చేసి ఆ తర్వాత ఏకాగ్రంగా అయ్యింది అని అంటే దాన్ని ఏమంటారు? అధికారి అని అంటారా అని అడుగుతున్నారు బాబా. तो ऐसे चेकिंग करो क्योंकि पहले से ही सुनाया है कि अंतिम समय की अंतिम रिजल्ट का समय 1 सेकंड का क्वेश्चन एक ही होगा. ఎందుకు బాబా చెప్తున్నారు చెకింగ్ చేసుకోండి అని? ముందు కూడా ఒకసారి వినిపించాను అంటున్నారు బాబా. అంతిమ సమయం యొక్క అంతిమ రిజల్ట్ సమయంలో 1 సెకండ్ యొక్క క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఒకటే ఉండదు. ఆఖరిలో మీకు ఎక్కువ సమయం ఏమి టెస్ట్ పేపర్ ఉండదు, ఒకే సెకండ్ ఉంటుంది, అందులో ఒకటే ప్రశ్న ఉంటుంది. ఏంటుంటుంది? इन सूक्ष्म शक्तियों के अधिकारी बनने का अभ्यास अगर नहीं होगा अर्थात आपका मन आप राजा का ऑर्डर एक घड़ी के बजाय 3 घड़ियों में मानता है तो राज्य अधिकारी कहलाएंगे. మరి సూక్ష్మ శక్తుల యొక్క అధికారిగా అయ్యే అభ్యాసం ఒకవేళ లేదు అనంటే, అంటే మీ మనసు మీ రాజు యొక్క ఆర్డర్ని 1 గడియ బదులు 3 గడియల తర్వాత ఒప్పుకుంది అనంటే మరి మిమ్మల్ని రాజ్యాధికారి అని పిలుస్తారా? 1 सेकंड के अंतिम पेपर में पास होंगे,
पेपर 1 सेकंड, लेकिन आप 3 सेकंड के बाद फिर 3 घड़ियों के बाद फिर आप कर सकते हैं, तो फिर फेल हो जाएंगे ना। कितने मार्क्स मिलेंगे? మరి చెక్ చేసుకోండి. ఒక్క సెకండ్‌లో అంతిమ పేపర్ ఏదైతే వచ్చేదుందో దాంట్లో మీరు మరి పాస్ అవుతారా? మీకు ఎన్ని మార్క్స్ దొరుకుతాయి? ऐसे ही बुद्धि अर्थात निर्णय शक्ति पर भी अधिकार हो, अर्थात जिस समय जो परिस्थिति है उसी प्रमाण उसी घड़ी निर्णय करना, इसको कहेंगे बुद्धि पर अधिकार. మరి అదే రకంగా బుద్ధి అంటే నిర్ణయ శక్తి పైన అధికారిగా కావడం. అంటే ఏ సమయంలో ఏ పరిస్థితి ఉంటే ఆ ప్రమాణంగా ఆ గడియలో నిర్ణయం చేసుకోవడాన్ని బుద్ధి పైన అధికారము అని చెప్తారు. ऐसे नहीं कि परिस्थिति व समय बीत जाए फिर निर्णय हो कि यह नहीं होना चाहिए था, अगर यह निर्णय करते तो बहुत अच्छा होता. तो समय पर और अयथार्थ निर्णय होना यह निशानी है राज अधिकारी आत्मा की. यथार्थ निर्णय होना यह निशानी है राज अधिकारी आत्मा की. అంటే బాబా ఏమంటున్నారు, ఇప్పుడు పరిస్థితి వచ్చింది, పరిస్థితి వచ్చి సమయం గడిచిపోయిన తర్వాత అప్పుడు మీరు నిర్ణయం చేసుకున్నారు, అయ్యో ఇలా అవ్వకుండా ఉంటే బాగుండు, ఇది ఇలాగ నేను డెసిషన్ తీసుకుని ఉంటే బాగుండు. వచ్చిన పరిస్థితి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచించారనుకోండి, అప్పుడేమవుతుంది అంటే సమయానుసారంగా యథార్థ నిర్ణయం తీసుకోవడమే దానికి గుర్తు రాజ్యాధికారి ఆత్మల వీళ్ళు అని. तो चक्करों की सारे दिन में राज्य अधिकारी अर्थात इन सूक्ष्म शक्तियों को भी आर्डर में चलाने वाले कहाँ तक रहे. మరి బాబా ఏమంటున్నారు, ఒకసారి చెక్ చేసుకోండి రోజంతా. రాజ్ అధికారి అంటే ఈ సూక్ష్మ శక్తుల యొక్క ఆర్డర్ లో నడిపించేటటువంటి వాడిగా నేను ఎంతవరకు ఉన్నాను. मन बुद्धि संस्कार सूक्ष्म शक्तियों को कहाँ तक मैं आर्डर प्रमाण चलाने वाली हूँ. रोज अपने कर्मचारियों की दरबार लगाओ, चेक करो कि स्थूल कर्मेंद्रिया व सूक्ष्म शक्तियां ये कर्मचारी कंट्रोल में रहे व नहीं रहे. రోజు బాబా ఏమంటారు, ఈ कर्मेंद्रियाల యొక్క दरबार. बाबा ने आज ना राज ऋषियों का दरबार देख रहा हूँ, और ब्रह्मा बाबा भी रात को बैठ करके अपने कर्मेंद्रियों का दरबार लगाता था, ना देखता था. हे मन, तूने कोई गलत तो नहीं सोचा आज, हाँ? ऐसे आंखें कुछ गलत तो नहीं देखा, ऐसा बाबा दरबार लगाता था. तो बाबा हमको कह रहे हैं कि चेक करो कि स्थूल कर्मेंद्रिया व सूक्ष्म शक्तियां ये कर्मचारी कंट्रोल में रहे व नहीं रहे. రోజు మీ కర్మేంద్రియాల దర్బార్ పెట్టుకోండి, చెక్ చేసుకోండి. స్థూల కర్మేంద్రియాలు, సూక్ష్మ కర్మేంద్రియాలు, సూక్ష్మ శక్తులు, మనసు, బుద్ధి, సంస్కారాలు, ఇవన్నీ కూడా कर्मचारी కంట్రోల్లో ఉన్నాయా లేవా. अभी से राज अधिकारी बनने के संस्कार अनेक जन्म राज अधिकारी बनाए. అంటే ఇప్పటి నుంచి రాజ్యాధికారి అయ్యేటటువంటి సంస్కారాలు మిమ్మల్ని భవిష్యత్తులో కూడా రాజ్యాధికారిగా తయారు చేస్తాయి. समझा. इसी प्रकार संस्कार कहा धोखा तो नहीं देते. बाबा ने मन के बारे में बताया, बुद्धि के बारे में बताया. अब बाबा कहते संस्कार कभी धोखा नहीं देते, क्योंकि बोल देते ना ये मेरा नेचर ही ऐसा है, मेरा संस्कार ही ऐसा है, मैं हूं ही ऐसे. तो वैसी चीजें हमको कभी धोखा तो नहीं देते, ये हमको देखना है. అయితే సంస్కారాలు కూడా ఎంతవరకు మనల్ని మోసమైతే చేయటం లేదు కదా, చూసుకోండి. आदि अनादि संस्कार क्या है? अनादि शुद्ध श्रेष्ठ पावन संस्कार है, सर्वगुण स्वरूप संस्कार है, और आदि देवात्मा के राज अधिकारीपन के संस्कार, सर्व प्राप्ति स्वरूप के संस्कार है, संपन्न संपूर्ण के नेचुरल संस्कार है. మరి బాబా ఏమంటున్నారు, ఆది అనాది సంస్కారాలు. అనాది అంటే పరంధామం, పరంధామంలో ఎవరు, నేను శుద్ధమైనటువంటి ఆత్మను. సో అనాది శుద్ధ సంస్కారాలు, శ్రేష్టమైన పావన సంస్కారాలు, సర్వగుణ సంపన్న స్వరూప సంస్కారాలు ఆదిలు, ఇంకా ఆది దేవాత్మిక రాజ్య అధికారి యొక్క సంస్కారాలు, సర్వ ప్రాప్తి స్వరూప సంస్కారాలు, సంపన్న సంపూర్ణత యొక్క
నేచురల్ సంస్కారాలు ఆది యొక్క సంస్కారాలు. तो संस्कार शक्ति के ऊपर राज्य अधिकारी अर्थात सदा अनादि आदि संस्कार इमर्ज हो. మరి సంస్కారాల శక్తి పైన కూడా రాజ అధికారి అంటే సదా అనాది ఆది సంస్కారాలు మీరు ప్రత్యక్ష రూపంలో పెట్టుకోవాలి. नेचुरल संस्कार मध्य अर्थात द्वापर से प्रवेश होने वाले संस्कार अपने तरफ आकर्षित नहीं करे. బాబా ఏమంటున్నారు, మీ అనాది ఆది సంస్కారాలు ఎప్పుడు నేచురల్ గా ఉండాలి. అంటే మధ్యలో వస్తాయి ద్వాపరయుగం నుంచి దేహాభిమాన సంస్కారాలు, వికారి సంస్కారాలు, ఇవి ఎప్పుడు కూడా మిమ్మల్ని అంటే మీలో ప్రవేశించి వాటి వైపుకు మిమ్మల్ని ఆకర్షితం చేసుకోకూడదు. సంస్కారం కే వశ మజబూర్ నా బనే. సంస్కారాలకి వశమైపోయి ఏం చేయాలి, తప్పదు కదా, మరి ఏం చేస్తాను, నా అలవాట్లే అలా ఉన్నాయి, అలా మీరు కాకూడదు. जैसे कहते हो ना कि मेरे पुराने संस्कार है, वास्तव में अनादि और आदि संस्कार ही पुराने है. అంటారు కదా, ఏం చేస్తామన్న పాత అలవాట్లు మరి ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ ఎప్పటి నుంచో పాతది ఉన్న సంస్కారాలు ఏంటి, మీ అనాది అవినాశి ఆది సంస్కారాలు. वास्तव में अनादि और आदि संस्कार ही पुराने हैं या तो मध्य द्वापर से आए हुए संस्कार है. तो पुराने संस्कार आदि के हुए व मध्य के हुए. कोई भी हद की आकर्षण के संस्कार अगर आकर्षित करते हैं तो संस्कारों पर राज अधिकारी कहेंगे. మరి బాబా ఏమంటున్నారు, పాత సంస్కారాలు ఏదైనా పాత సంస్కారాలు ఆది సంస్కారాలు ఉంటాయి కానీ మధ్యలో వచ్చిన సంస్కారాలు ఉండవు. మరి ఏదైనా హద్దు యొక్క ఆకర్షణల సంస్కారాలు ఒకవేళ మిమ్మల్ని ఆకర్షితం చేస్తున్నాయి వాటి వైపు అంటే సంస్కారాలపైన రాజ్యాధికారి అని అంటారా మిమ్మల్ని. राज्य के अंदर एक शक्ति व एक कर्मचारी कर्मेंद्र भी अगर आर्डर पर नहीं है तो उसको संपूर्ण राज्य अधिकारी कहेंगे. మరి రాజ్యంలో మీ రాజ్యంలో ఒక శక్తి లేదా ఒక కర్మచారి అయినా సరే అంటే కర్మేంద్రమైనా సరే ఒకవేళ మీరు చెప్పినట్టు నడుచుకోకపోతే సంపూర్ణ రాజ్యాధికారి అని మిమ్మల్ని అంటారా. आप सब बच्चे चैलेंज करते हो कि हम एक राज्य एक धर्म एक मत स्थापन करने वाले हैं. यह चैलेंज सभी ब्रह्म कुमार और कुमारियां करते हो ना. ఏం ఛాలెంజ్ చేస్తారన్నమాట, ఒకటే ధర్మం ఒకటే రాజ్యం ఒకటే మతాన్ని స్థాపన చేస్తాం మేమని అంటారు. అందరూ బ్రహ్మ కుమార్ కుమారులందరూ ఛాలెంజ్ చేస్తారు కదా. మరి తో వహ కబ్ స్థాపన హోగా. మరి ఒకటే రాజ్యం ఒకటే ధర్మం ఇది ఎప్పుడు స్థాపన అవుతుంది, భవిష్యమే స్థాపన హోగా. భవిష్యత్తులో స్థాపన అవుతుందా. స్థాపనకి నిమిత్త కోన్ హే, స్థాపనకి నిమిత్తం ఎవరు, ब्रह्मा है व विष्णु है. ब्रह्मा द्वारा स्थापना होती है ना, जहाँ ब्रह्मा है तो ब्राह्मण भी साथ है. ब्रह्मन विष्णुन స్థాపనకి ఆధారం బ్రహ్మ ద్వారా స్థాపన అంటారు కదా. సో బ్రహ్మతో పాటు బ్రాహ్మణులు కూడా స్థాపనలో ఉంటారు. जहाँ ब्रह्मा है तो ब्राह्मण भी साथ है ही. ब्रह्मा द्वारा अर्थात ब्राह्मणों द्वारा स्थापना वह कब होगी, సంగం పర్ వ సత్యుగ మే. అయితే క్లియర్ గా బాబా చెప్తున్నారు చూడండి, బ్రహ్మతో పాటు బ్రాహ్మణులు కూడా తోడుకుంటారు. మరి బ్రహ్మ ద్వారా స్థాపన అంటే ఎప్పుడవుతుంది, సంగం యుగంలోనే సత్యుగంలోనే. ఎందుకంటే బ్రహ్మ ఎక్కడ ఉంటారు, సంగం యుగంలో కదా. క్లియర్ కదా. ఇక్కడ బ్రహ్మ కహా रहते हैं, संगम युग में. तो ऑब्वियसली स्थापना भी संगम युग में ही हो. तो वहां तो पालना होगी ना. సత్యుగం అంటే పాలన కదా. బ్రహ్మ విష్ణు శంకర్ త్రిమూర్తి చూపిస్తారు. బ్రహ్మ ద్వారా స్థాపన అంటే విష్ణు ద్వారా పాలన అని చెప్తారు కదా. సత్యుగంలో పాలన ఉంటుంది. ब्रह्मा व ब्राह्मणों द्वारा स्थापना यह अभी होनी है. तो पहले स्वयं के राज्य में देखो कि एक राज्य एक धर्म यानी धारणा एक मत है. బ్రహ్మ లేదా బ్రాహ్మణుల ద్వారా స్థాపన అంటే ఇప్పుడు ఇక్కడ సంగమయుగంలో జరిగింది. మరొకసారి చెక్ చేసుకోండి, స్వయం యొక్క రాజ్యాన్ని చూసుకోండి.
ఒకటే రాజ్యము, ఒకటే ధర్మం అంటే ఒకటే మతం, ఒకటే ధారణ, ఒకేలాగా మనందరం కూడా ఉన్నామా? अगर एक कर्मेंद्रिया भी माया की दूसरी मत पर है तो एक राज एक मत नहीं कहेंगे. మరి మీ ఒక్క కర్మేంద్రియమేనా? బాబా అంటున్నారు వేరే మతం పైన ఉందనుకోండి, ఒకటే రాజ్యం ఒకటే మతం అని చెప్పలేరు. तो पहले यह चेक करो कि एक राज एक धर्म स्व के राज्य में स्थापन किया है, स्व के राज्य में स्थापन किया है व कभी माया तख्त पर बैठ जाती, कभी आप बैठ जाते. బాబా ఏమంటారు, ఏం చెక్ చేసుకోవాలంటే ఒకటే రాజ్యం ఒకటే ధర్మం స్వయం యొక్క రాజ్యం స్థాపన చేసుకున్నారా లేదా? అప్పుడప్పుడు మాయ మీ సింహాసనం పైన కూర్చొని పోతుంది, అప్పుడప్పుడు మీరు కూర్చుంటూ ఉంటారు. ఛాలెంజ్ కో ప్రాక్టికల్ మే లాయా హే వ నహీ యహ్ చెక్. మరి ఛాలెంజ్ ఏదైతే చేశారో దాన్ని ప్రాక్టికల్ గా తీసుకొచ్చారా లేదా చెక్ చేసుకోండి. आप चाहो अनादि संस्कार और इमर्ज हो जाए मध्य के संस्कार तो यह अधिकारीपन नहीं हुआ ना. మీరేమో అనాది సంస్కారాలు రా అని చెప్పేసి ఆర్డర్ చేశారు, కానీ ఏ సంస్కారాలు వచ్చాయి? మధ్యలో ద్వాపర యుగం నుంచి ఉన్నటువంటి సంస్కారాలు వచ్చాయి అనుకోండి. మరి బాబా ఏమంటున్నారు, దీన్ని అధికారి పని అని అంటారా? నేను యజమాని అంటే నేనేం చెప్తే అదే వినాలి కదా నా పనివాడు. నేను చెప్పింది ఒకటి వాళ్ళు చేసేది ఒకటి చేస్తే అధికారి అని చెప్పరు. తో రాజర్షి అర్థాత్ సర్వకే రాజ్య అధికారి. మరి రాజఋషులు అంటే అర్థం ఏంటి? అందరి యొక్క రాజ్య అధికారులు. राज अधिकारी सदा और सहज तब होंगे जब ऋषि अर्थात बेहद के वैराग्य वृत्ति के अभ्यासी होंगे. రాజాధికారి సదా మరియు సహజంగా ఎప్పుడు ఉంటారంట? ఎప్పుడైతే ఋషి అంటే అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క అభ్యాసంలో ఉంటారో అప్పుడే. వైరాగ్య అర్థాత్ लगाव नहीं, सदा बाप के प्यारे यह प्यारापन ही न्यारा बनाता है. వైరాగ్యము అంటే ఎలాంటి ఆకర్షణ లేకుండా ఉండడం. మరి బాబా అంటున్నారు వైరాగ్యము అంటే ఆకర్షణ లేకుండా సదా బాబాకు ప్రియంగా ఉండడం. ఈ ప్రియంగా అయ్యేటటువంటి విధానమే మిమ్మల్ని అన్నిటి నుంచి దూరంగా అతీతంగా తయారు చేస్తుంది. బాప్ కా ప్యారా బన్ న్యారా బన్ కార్య మే ఆనా इसको कहते बेहद का వైరాగ్యం. బాబాకి ప్రియులుగా అన్నిటికీ అతీతులుగా అయ్యి ప్రతి కార్యంలో చేయడమే బాబా అంటున్నారు అనంతమైన వైరాగ్యులు. బాప్ కా ప్యారా నహీ తో న్యారా భీ నహీ బన్ సక్తే, లగావ్ మే ఆ జాయేంగే. బాబాకి ప్రియమైన వారుగా కాకపోతే మీరు అన్నిటికీ దూరంగా కాలేరు, అంటే అన్నింటి యొక్క ఆకర్షణలోకి వచ్చేస్తారు. बाप का प्यारा अर्थात किसी व्यक्ति व वैभव का प्यारा नहीं हो सकता, वह सदा आकर्षण से परे अर्थात न्यारे हो. మరి బాబా ఏమంటారు, బాబాకి ప్రియమైన వారు ఏ వ్యక్తుల యొక్క వైభవాల యొక్క ప్రియులుగా ఉండలేరు, వారు సదా అన్ని ఆకర్షణలకి అతీతంగా అంటే న్యారాగా ఉంటారు. इसको कहते हैं निर्लेप स्थिति. అన్నిటికీ డిటాచ్ గా ఉండేటటువంటి దాన్ని ఏం చెప్తారు? నిర్లేప్. నిర్లేప్ అంటే లేప్ శేపాలు అంటుకో, ఏది కూడా అంటుకోనటువంటి స్థితి అని చెప్తారు. कोई भी हद की आकर्षण की लेप में आने वाले नहीं, रचना व साधनों को निर्लेप होकर कार्य में ला. అంటే బాబా ఏమంటున్నారు, ఎటువంటి నిర్లేప స్థితి అంటే హద్కర్షణల యొక్క లేప్, ఏది కూడా అంటుకునేటటువంటి వారు కాదు. రచన సాధనాలతో నిర్లేపుగా ఉంటూ అంటే ఏది అంటుకోకుండా అన్నిటికీ డిటాచ్ గా ఉంటూ కార్యంలో వచ్చేటటువంటి వారు. ऐसे बेहद के वैराग सच्चे राजऋषि बने हो. ఎటువంటి అనంతమైన వైరాగి సత్యమైన రాజఋషులుగా అయ్యారా? ऐसे नहीं सोचना कि सिर्फ एक व दो कमजोरी रह गई है, सिर्फ एक सूक्ष्म शक्ति व कर्मेंद्रिया कंट्रोल में कम है, బాకీ సబ్ ఠీక్ హై. మరి ఇలా ఆలోచించకండి, కేవలం ఒకటే రెండే బలహీనతలు ఉన్నాయిలే నాలు, కేవలం ఒకటే సూక్ష్మ శక్తి కర్మేంద్రియం కంట్రోల్లో తక్కువగా ఉంది, అలా ఎప్పుడు అనుకోకండి అంటున్నారు. లేకిన్ జహా ఏక్ భీ కమజోరీ హై తో వహ మాయా కా గేట్ హై.
అండర్స్టూడ్? అర్థం చేసుకోండి. బాబా ఏం చెప్తున్నారు, ఒక్క బలహీనత మీకు ఉంది అంటే అదే మాయ రావడానికి గేట్ లాంటిది అనమాట. చాహే చోటా చాహే బడా గేట్ హో లేకిన్ గేట్ తో హే నా. అది చిన్న గేట్ కానండి, పెద్ద గేట్ కానండి, కానీ గేట్ అయితే ఉంటుంది. अगर गेट खुला रह गया तो माया जीत जगत जीत कैसे बन सकेंगे? మరి మాయా और साथ साथ फिर कमजोरी अर्थात माया का भी आह्वान कर रहे हो तो रिजल्ट क्या होगी? बाबा कितना अच्छा हम बच्चों को एक्सप्लेन करते रहते हैं ना, कितना क्लियरली बाबा हम बच्चों को समझाते रहते। एक साथ दो दो काम नहीं चल सकते ना. ఒకవైపేమో ఒకటే రాజ్యం ఒకటే ధర్మము అందమైన ప్రపంచాన్ని ఆహ్వానిస్తూ ఉంటారు, ఇంకొక వైపు దాంతో పాటు ఏం చేస్తున్నారంట, మీలో ఉన్న బలహీనతలు అంటే మాయను కూడా ఆహ్వానిస్తూ ఉంటే మరి రిజల్ట్ ఏముంటుంది? దువిధామే రహజాయి, అటా ఇటా కదా, కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఇస్లియే యహ చోటీ బాత్ నహీ సమझो. ఒకటే బలహీనత ఉందిలే, ఒకే కర్మేంద్రం వినట్లేదులే, ఏమైపోతుందిలే, అలాగా బాబా దీన్ని చిన్న విషయంగా అనుకుంటుంది. समय पड़ा है कर लेंगे, वो तो पहले की बात है, अभी तो समय ही नहीं है, है ना. టైం ఉందిలే, అయిపోతుందిలే, పర్లేదులే, చేసేస్తాంలే. మరి औरों में भी तो बहुत कुछ है, मेरे में तो सिर्फ एक ही बात है, दूसरे को देखते देखते स्वयं ना रह जाओ. सी ब्रह्मा फादर कहा हुआ है, ఫాలో ఫాదర్ కహా హువా హై. వేరే వాళ్ళు ఇంకా చాలా ఉన్నాయి మార్చుకునేది, నాలో ఒక్కటే ఉంది కదా, ఏమవుతుందిలే, టైంకి నేను అయిపోతానులే, అలా వేరే వాళ్ళని చూస్తూ చూస్తూ స్వయం మీరు కూడా ఉండిపోకండి అంటున్నారు. అందుకే ఎప్పుడు కూడా బ్రహ్మ ఫాదర్ నే చూడండి అని చెప్తారు, ఫాలో ఫాదర్ అని చెప్తారు కదా. సర్వకే సహయోగి స్నేహి జరూర్ బనో, గుణగ్రాహక జరూర్ బనో, లేకిన్ ఫాలో ఫాదర్. సర్వులకి స్నేహిగా కండి, గుణగ్రాహకులుగా కండి, కానీ ఫాలో ఫాదర్ గా కండి. స్నేహం చేయండి, అందరికీ సహయోగం చేయండి, అందరిలోని గుణాలని తీసుకోండి, फॉलो फॉलो. ऋषि की देखी इतना बच्चों का प्यार होते भी सामने देखते हुए भी न्यारापन ही देखा ना. లాస్ట్ స్థితిలో బ్రహ్మ బాబాది చూసుకున్నట్లయితే చూడండి, రాజ ఋషి యొక్క స్థితిని బాబా ప్రాక్టికల్ గా చూపించారు. అంటే ఎంత పిల్లలంటే బాబాకి ఎంత ప్రేమ. ఎదురుగా మళ్ళీ దాది ఉన్నారు, ప్రకాష్ మణి దాది చేతిలో చేయి వేసుకొని ఉన్నారు. పిల్లల్ని చూస్తూ కూడా ఎంత అతీతంగా బాబా కనిపించారు. బేహద్ కా వైరాగ్యం యహీ స్థితి ప్రాక్టికల్ గా देखी. అనంతమైన వైరాగ్యం ఇదే స్థితి ప్రాక్టికల్ గా చూశారు. कर्म भोग होते हुए भी कर्मेंद्रियों पर अधिकारी बन अर्थात राज ऋषि बन संपूर्ण स्थिति का अनुभव कराया, इसलिए कहते हैं फॉलो फादर. మరి కర్మ భోగం ఉంటూ కూడా చాలా దగ్గొచ్చేది కదా బాబాకి, కర్మభోగం ఉంటూ కూడా కర్మేంద్రియాలపైన అధికారిగా అయ్యి అంటే రాజ్ ఋషిగా అయ్యి సంపూర్ణ స్థితి యొక్క అనుభవాన్ని చేయించారు. అందుకేం చెప్తారు, ఫాలో ఫాదర్. तो अपने राज अधिकारियों राज कारोबारियों को सदा देखना है, कोई भी राज कारोबारी कहाँ धोखा ना दे. అందుకే సదా మీ రాజ్య అధికారులని, రాజ కారోబార్ అంటే కర్మచారులందరినీ కూడా చూసుకుంటూ ఉండండి. ఎవరు కూడా రాజ్యం యొక్క కారోబారంలో అంటే రాజ్య వ్యవహారంలో ఎక్కడ మోసం అయితే చేయటం లేదు కదా. समझा? अच्छा, आज भिन्न भिन्न स्थानों से एक स्थान पर पहुंच गए हैं. इसी को ही नदी सागर का मेला कहा जाता है. मेले में मिलना भी होता और माल भी मिलता है, इसलिए सभी मेले में पहुंच गए हैं. ఈ రోజు రకరకాల స్థానాల నుంచి ఒకే స్థానంలో అంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఒకే ప్లేస్ అందరూ చేరుకున్నారు. అయితే దీన్ని ఏం చెప్తారు, నది మరియు సాగరం యొక్క కలయిక అని చెప్తారు. అంటే మేళాలో కలుసుకోవడం కూడా ఉంటుంది, అలాగే ఇంకెంతో మాల్ చాలా ఉంటాయి కదండి, కొనుక్కునేవి పొందేవి చాలా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఈ మేళాలోకి చేరుతున్నారు.
నయే బచ్చోं की सीजन का यह लास्ट ग्रुप है. అయితే కొత్త పిల్లలకి సీజన్ ఇది లాస్ట్ మురళి కదా, అందుకని లాస్ట్ గ్రూప్ అని చెప్తున్నారు బాబా. पुरानों को भी नयों के साथ चांस मिल गया है. प्रकृति भी अभी तक प्यार से सहयोग दे रही है. అంటే పాత పిల్లలకి కూడా కొత్త పిల్లలతో పాటు ఛాన్స్ దొరికింది అంటున్నారు కలుసుకునేది. అలాగే ప్రకృతి కూడా అంటే దాది శరీరం కూడా చూడండి అందరికి ఎంత సహయోగం ఇస్తుంది ప్రేమగా. लेकिन इसका एडवांटेज नहीं लेना, नहीं तो प्रकृति भी होशियार है. బాబా అంటారు దీని అడ్వాంటేజ్ తీసుకోకుండా లేకపోతే ప్రకృతి కూడా చాలా తెలివైంది అంటున్నారు. अच्छा, चारों ओर के सदा राज ऋषि बच्चों को सदा स्व पर राज करने वाले, सदा विजयी बन निर्विघ्न राज कारोबार चलाने वाले राज अधिकारी बच्चों को, सदा बेहद के वैराग्य वृत्ति में रहने वाले सभी ऋषि कुमार, कितना अच्छा टाइटल है, ऋषि कुमार कुमारियों को सदा बाप के प्यारे बन न्यारे को कार्य करने वाले न्यारे और प्यारे बच्चों को, सदा ब्रह्मा बाप को फॉलो करने वाले वफादार बच्चों को बाप दादा का याद प्यार और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा का याद प्यार और नमस्ते. पांड्यों से अव्यक्त बाप दादा की मुलाकात. पाटिल तो बाप दादा कలుసుకున్నారు. ఫస్ట్ పాయింట్, अनेक बार की विजयी आत्माएं है ऐसा अनुभव करते हो. నేను ఎన్నో సార్లు విజయాన్ని పొందినటువంటి విజయీ ఆత్మను ఇలా మీరు అనుభవం చేసుకుంటున్నారా? విజయీ బననా ముష్కిల్ लगता है या सहज? మాయపైన విజయం పొందడము ఈజీనా కష్టమా అంటున్నారు బాబా. क्योंकि जो सहज बात होती है वह सदा हो सकती, ముష్కిల్ బాత్ సదా नहीं होती. कितना अच्छा लॉजिक है చూడండి. బాబా ఏమంటున్నారు, ఏదైతే సహజమైన విషయం ఉంటుందో అది సదా ఉంటుంది, కష్టమైన విషయం సదా ఉండలేదు. जो अनेक बार कार्य किया हुआ होता है वह स्वतः ही सहज हो जाता है. कभी कोई नया काम किया जाता है लेकिन जब कर लिया जाता है तो वही मुश्किल काम सहज लगता है. అయితే ఎన్నో సార్లు చేసినటువంటి పని ఉంటుంది అనుకోండి, అదేమవుతుంది స్వతహాగానే సహజంగా అయిపోతుంది. అంటే ఎప్పుడు కూడా ఎలాంటి కొత్త పనైనా మీరు స్టార్ట్ చేసినప్పుడు చూడండి, స్టార్ట్ చేసినప్పుడు కష్టం అనిపించవచ్చు, కానీ చేస్తూ చేస్తూ ఉంటే అది కష్టమైన పని కూడా సహజంగా అనిపిస్తుంది. तो आप सभी इसे एक बार के विजय नहीं हो, अनेक बार के विजयी हो. అలాగే కల్పంలో ఈ ఒక్కసారి నేను విజయాన్ని పొందాను అని అనుకోకండి, ఎన్నో సార్లు మీరు విజయాన్ని పొందారు. अनेक बार के विजयी अर्थात सदा सहज विजय का अनुभव करने वाले. అనేక సార్లు విజయ్ అంటే సదా సహజంగా విజయాన్ని ప్రాప్తం చేసుకునేవారు. जो सहज विजयी है उनको हर कदम में ऐसे ही अनुभव होता कि यह सब कार्य हुए ही पड़े. हर कदम में विजय हुई पड़ी है, होगी या नहीं यह संकल्प भी नहीं हो सकता. బాబా ఏమంటున్నారు, మరి మీరందరూ ఒక్కసారి ఒక్క విజయ్ కాదు, అనేక సార్లు యొక్క విజయ ఆత్మ. ఎన్నో సార్లు విజయ అంటే సదా సహజ విజయాన్ని అనుభవం చేసుకునేవారు. మరి సహజంగా విజయాలు అలాంటి వాళ్ళ ప్రతి అడుగులో ఎలా అనుభవం అవుతుందంట, ఈ కార్యం అంతా ఎప్పుడో జరిగిపోయింది, ఇదంతా ఎప్పుడు చేసేసాను నేను అంటే ప్రతి అడుగులో నాకు విజయం అనేది జరిగి తీరుతుంది. అవుతుందా అవ్వదా ఈ సంకల్పం కూడా రాదంటున్నారు బాబా. होगा या नहीं यह संकल्प भी नहीं हो सकता. जब निश्चय है कि अनेक बार के विजयी है तो होगी या नहीं होगी यह क्वेश्चन नहीं. కదా మీకు నిశ్చయం ఉంది, నేను ఎన్నో సార్లు యొక్క విజయ ఆత్మనంటే ఇది అవుతుందో అవ్వదో మళ్ళీ అలాంటి ప్రశ్నలే రామంటున్నారు బాబా. నిశ్చయ की निशानी है नशा और नशे की निशानी है, నిశ్చయానికి గుర్తు నశ, నశకి గుర్తు నిశ్చయం ఉంది, నశ ఉంది అంటే గుర్తేంటి, సైన్స్ ఏంటి? निश्चय की निशानी है नशा, नशे की निशानी क्या है? संतोषम, खुशी. जिसको नशा होगा वह सदा खुशी में रहेगा.
కదా సంతోషం అన్నమాట. ఎవరికైతే నశ ఉంటుందో కల్प कल्प के हम विजय आत्माएं है, सदा के विजय आत्माएं है, विजय हमारा जन्म सिद्ध अधिकार है, विजय हुई पड़ी है, तो बाबा कहते वह सदा खुशी में रहेगा। हद के विजय में भी कितनी खुशी होती है। जब भी कहा विजय प्राप्त करते हैं तो बाजे गाजे बजाते हैं ना। మరి బాబా అంటున్నారు ఎవరికైతే నశ ఉంటుందో వాళ్ళు సదా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు హద్దు యొక్క విషయాల్లో కూర్చుని ఎవరైనా స్కూల్ ఫస్ట్ వచ్చారు, లేకపోతే ఏదైనా గేమ్ లో పార్టిసిపేట్ చేసి ప్రైజ్ గెలుచుకున్నారు, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. కాంపిటీషన్లు గెలిచారని కూడా ఏం చేస్తారు, మంచిగా బాజా భజంత్రీలతో సెలబ్రేట్ చేసుకుంటారు. तो जिसको निश्चय और नशा है तो खुशी जरूर होगी. మరి నిశ్చయం ఉంది, నశ ఉంది, నేనే అవుతాను విశ్వానికి యజమాని అంటే మరి ఎంత సంతోషం ఉంటుంది. वह सदा खुशी में नाचता रहेगा। शरीर से तो कोई नाच सकते हैं, कोई नहीं भी नाच सकते हैं, लेकिन मन में खुशी का नाचना यह तो बेड पर बीमार भी नाच सकता है. బాబా ఏమంటున్నారు, శరీరంతో సంతోషంలో డాన్స్ చేయడం, కొంతమందికి డాన్స్ చేయడం వస్తుంది, కొంతమందికి చేయడం రాకపోవచ్చు కదా. కానీ మనసుతో సంతోషంగా నాట్యం చేసే పని బాబా అంటారు. మీరు బెడ్ మీద అనారోగ్యంతో పడుకున్నా డాన్స్ చేయొచ్చు అంటున్నారు బాబా. कोई भी हो यह नाचना सबके लिए सहज है, क्योंकि विजयी होना अर्थात स्वतः खुशी के बाजे बजना. మరి ఎవరైనా కానివ్వండి ఈ డాన్స్ చేయడం అందరి గురించి సహజం. ఎందుకంటే విజయగా కావడం అంటే అర్థం ఏంటి, స్వతహగా సంతోషం యొక్క బాజా భజంత్రీలు మోగడము. जब बाजे बजते हैं तो पाव आप ही चलते रहते ना. కొంతమందికి చూడండి, ఏదైనా ఒక మ్యూజిక్ పెట్టండి, అలా బాజాలు మోగుతున్నాయనుకోండి, వాళ్ళ కాళ్ళు అలాగ వాళ్ళంతరే డాన్స్ చేస్తూ ఉంటారు అనమాట. जो नहीं भी जानते होंगे वह भी बैठे बैठे नाचते रहेंगे, पाँव हिलेंगे, कान हिलेंगे. तो आप सभी अनेक बार के विजयी हो, इसी खुशी में सदा आगे बढ़ते चलो. అంటే అసలు డాన్స్ చేయడం రాదు వాళ్ళకి, అయినా సరే ఆ పాట వింటూ ఉన్నప్పుడు ఏం చేస్తారు, కాళ్ళు ఇలా ఇలా కదిలిస్తూ ఉంటారు, చేతులు అంటే ఇలా ఊపుతూ ఉంటారు. మరి మీరు ఎన్నో సార్లు యొక్క విజయ ఆత్మలు ఈ సంతోషంలో సదా ముందుకి వెళ్తూ ఉండండి. దునియా మే సబ్కో आवश्यकता ही है खुशी की, चाहे सब प्राप्तियां हो लेकिन खुशी की प्राप्ति नहीं है. तो जो अविनाशी खुशी की आवश्यकता दुनिया को है वह खुशी सदा बांटते रहो. ప్రపంచంలో ఇప్పుడు అందరికి ఏం కావాలంటే సంతోషమే కావాలి. మరి అన్ని ప్రాప్తులు ఉన్నా సరే సంతోషం యొక్క ప్రాప్తి లేదు చాలా మందికి. మరి అవినాశి సంతోషం యొక్క అవసరం ప్రపంచంలో చాలా ఉంది. ఆ సంతోషాన్ని సదా మీరు పంచిపెట్టండి. सेकंड पॉइंट, अपने को भाग्यवान समझ हर कदम में श्रेष्ठ भाग्य का अनुभव करते हो. నేను భాగ్యవంతుణ్ణి అని అనుకుంటూ ప్రతి అడుగులో మీరు శ్రేష్ఠ భాగ్యాన్ని అనుభవం చేసుకుంటున్నారా? क्योंकि इस समय बाप भाग्य विधाता बन भाग्य देने के लिए आए हैं. भाग्य विधाता भाग्य बांट रहा है. बांटने के समय जो जितना लेने चाहे उतना ले सकते हैं. ఎందుకు అంటే బాబా అంటున్నారు ఇప్పుడు ఈ సమయంలో భాగ్య విధాత అయిన తండ్రి భాగ్య విధాతగా అయ్యి బాబా భాగ్యాన్ని ఇవ్వడానికి వచ్చారు. మరి భాగ్య విధాత భాగ్యాన్ని పంచిపెడుతున్నారు. ఆ పంచిపెట్టే సమయంలో ఎవరు ఎంత తీసుకోవాలనుకుంటారో అంతగా వాళ్ళు తీసుకోవచ్చు అంటున్నారు బాబా. सभी को अधिकार है जो ले जितना ले, कोई लिमिटेशन नहीं है. అందరికీ అధికారం ఉందంటున్నారు బాబా. ఎవరికి ఎంత కావాలంటే అంత తీసుకోండి, ఏది కావాలంటే అది తీసుకోండి అంటున్నారు బాబా. ఇందులో ఎలాంటి కంజూసీ లేదు. जो चाहिए जितना चाहिए उतना ले सकते हैं. तो ऐसे समय पर कितना भाग्य बनाया है यह चेक करो, क्योंकि अब नहीं तो फिर कब नहीं. इसलिए हर कदम में भाग्य की लकीर खींचने का कलम बाप ने सभी बच्चों को दिया है. మరి చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు చేసుకోలేకపోతే, ఇప్పుడు భాగ్యాన్ని పొందలేకపోతే మళ్ళీ ఇంకెప్పుడు పొందలేరు. కాబట్టి ప్రతి అడుగులో భాగ్యం యొక్క రేఖలని గీసుకునేటటువంటి ఆ పెన్ను
బాబా మీ పిల్లలందరికీ ఇచ్చేశారు. कलम हाथ में है और छुट्टी है, जितनी लकीर खींचना चाहो उतना खींच सकते. మీ భాగ్యాన్ని మీ భాగ్యరేఖల్ని మీరు ఎంతగా గీసుకోవాలనుకుంటే అంతగా గీసుకోవచ్చు. పెన్ ఏమో మీ చేతిలో ఉందన్నమాట, మీ ఇష్టం, మీరు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. कितना बढ़िया चांस है तो सदा इस भाग्यवान समय के महत्व को जान, इतना ही जमा करते हो ना. మరి బాబా అంటున్నారు, సదా ఈ భాగ్యవాన్ సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని అంత జమ చేసుకుంటున్నారా? ऐसा ना हो कि चाहते तो बहुत थे लेकिन कर ना सके, करना तो बहुत था लेकिन किया इतना, या अपने प्रति उल्हना रहना जाए. ఇలా ఉండకూడదు, నేను చాలా అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను, ఎంతే చేస్తున్నాను అంటే మీ ప్రతి మీరు ఇలాగా సాకులు చెప్పుకోకండి. समझा? तो सदा भाग्य की लकीर श्रेष्ठ बनाते चलो और औरों को भी इस श्रेष्ठ भाग्य की पहचान देते चलो. మరి సదా భాగ్యం యొక్క రేఖలను శ్రేష్టంగా తయారు చేసుకుంటూ వెళ్ళండి. అలాగే వేరే వారికి కూడా ఈ శ్రేష్ట భాగ్యం యొక్క గుర్తింపుని ఇస్తూ ఉండండి. వాహ్ మేరా శ్రేష్ఠ భాగ్య యహీ ఖుషీ కే గీత సదా గాతే రహో. ఆహా నా శ్రేష్ఠ భాగ్యము అని సంతోషం యొక్క పాటల్ని పాడుకుంటూ ఉండండి. థర్డ్ పాయింట్, सदा अपने को स्वदर्शन चक्रधारी श्रेष्ठ आत्मा अनुभव करते हो. బాబా ఏమడుగుతున్నారు, సదా మిమ్మల్ని మీరు స్వదర్శన చక్రధారి శ్రేష్ఠ ఆత్మను అని అనుభవం చేసుకుంటున్నారా? स्वदर्शन चक्र अर्थात सदा माया के अनेक चक्रों से छुड़ाने वाला. స్వదర్శన చక్రం అంటే అర్థం ఏంటి? మాయ యొక్క అనేక చక్రాల నుంచి విముక్తి చేసేటటువంటిది. स्वदर्शन चक्र सदा के लिए चक्रवर्ती राज्य भाग्य के अधिकारी बना देता है. ఈ స్వదర్శన చక్రము సదా కొరకు మిమ్మల్ని చక్రవర్తి రాజ్య భాగ్యానికి అధికారిగా తయారు చేస్తుంది. यह स्वदर्शन चक्र का ज्ञान इस संगम पर ही प्राप्त होता है. మరి స్వదర్శన చక్రం యొక్క జ్ఞానము సంగమ యుగంలోనే ప్రాప్తిస్తుంది. ब्राह्मणात्मा हो इसलिए स्वदर्शन चक्रधारी हो ब्राह्मणों को सदा चोटी पर दिखाते. चोटी अर्थात ऊंचा. బ్రాహ్మణాత్మలు అంటేనే స్వదర్శన చక్రధారులు. బ్రాహ్మణులు చూడండి ఎప్పుడు కూడా పిలక స్థానంలో చూపిస్తారు. పిలక అంటే ఏంటి? సదా ఉన్నతమైనటువంటి వారు. ब्राह्मण अर्थात सदा श्रेष्ठ कर्म करने वाले, ब्राह्मण अर्थात सदा श्रेष्ठ धर्म, धर्म माना धारणाओं में रहने वाले, ऐसे ब्राह्मण को ना. మరి బాబా ఏమంటారు? బ్రాహ్మణ్ అంటే సదా శ్రేష్ఠ కర్మలు చేసేవారు, బ్రాహ్మణ్ అంటే సదా శ్రేష్ఠ ధర్మం ధారణలలో ఉండేవారు. అలాంటి బ్రాహ్మణులే కదా మీరు. नामधारी ब्राह्मण नहीं, काम करने वाले ब्राह्मण, क्योंकि ब्राह्मणों का अभी अंत में भी कितना नाम है. ఏదో పేరుకి మీరు బ్రాహ్మణులు కాదు, అంతిమం వరకు కూడా కామ్ధారి పని కూడా చేస్తారు బ్రాహ్మణుల్లాగా. అందుకే చూడండి ఆఖరి వరకు కూడా బ్రాహ్మణులకి ఎంత గౌరవ మర్యాదలు ఉంటాయి. ఆ సచ్చే బ్రాహ్మణం కాహి యాద్గార్ అబ్ తక్ చల్ రహా హై. మీరందరూ బాబా పిల్లలు, సత్యమైన బ్రాహ్మణులు మీ అందరి స్మృతి చిహ్నాలు ఇప్పటి వరకు కూడా నడుస్తూనే అంటున్నారు బాబా. कोई भी श्रेष्ठ काम होगा तो ब्राह्मणों को ही बुलाएंगे ना, क्योंकि ब्राह्मण ही इतने श्रेष्ठ है. ఏదైనా ఇంట్లో చూడండి శ్రేష్టమైన కార్యం, పూజలు, గృహ ప్రవేశము, పెళ్లిళ్ళు, శుభకార్యాలు ఏదైనా ఉన్నాయి శ్రేష్ఠ కార్యం అంటే ఎవరిని పిలుస్తారు? బ్రాహ్మణుని. ఎందుకు? ఎందుకంటే బ్రాహ్మణులు అంత శ్రేష్టమైన వారు కాబట్టి. तो किस समय इतने श्रेष्ठ बने हो? ये సమయంలో మీరు ఇంత శ్రేష్టంగా అయ్యారు. अभी बने हो इसलिए अभी तक भी श्रेष्ठ कार्य का यादगार चला आ रहा है. సంగమ యుగంలోనే అయ్యారు కదా, మరి ఇంతవరకు అందుకే శ్రేష్ఠ కార్యానికి స్మృతి చిహ్నం, మీరు ఒకప్పుడు చేసిన శ్రేష్ఠ కార్యానికి స్మృతి చిహ్నము ఇప్పటి వరకు నడుస్తూ ఉంది. हर संकल्प, हर बोल, हर कर्म श्रेष्ठ करने वाले ऐसे स्वदर्शन चक्रधारी श्रेष्ठ ब्राह्मण है, सदा इसी स्मृति में रहो. कितने कितने टाइटल्स बाबा दे रहे. ప్రతి సంకల్పము, ప్రతి మాట, ప్రతి కర్మ
శ్రేష్టంగా చేసేటటువంటి వాడిని, అలాంటి స్వదర్శన చక్రధారి శ్రేష్ఠ బ్రాహ్మణుణ్ణి అన్న స్మృతిలో సదా ఉండండి. अच्छा, आज का वरदान, अपने पूजन को स्मृति में रख, अपने पूजन को स्मृति में रख, हर कर्म पूजनीय बनाने वाले परम पूज्य भव. तम पूज्य स्वरूपाన్ని స్మృతిలో పెట్టుకొని, जो देवी देवताओं का पूजन करते हैं ना, पूजा करते हैं, उस स्वरूप को स्मृति में रख, हर कर्म पूजनीय बनाने वाले परम पूज्य भव. ఈ పూజ్య స్మృతిని పెట్టుకొని ప్రతి కర్మ పూజనీయంగా చేసుకునే పరమ పూజ్యులుగా కండి, పరమ పూజ్యులుగా కండి. निस्तार, आप बच्चों की हर शक्ति का पूजन देवी देवताओं के रूप में होता है. పిల్లల ప్రతి శక్తి యొక్క పూజ దేవి దేవతల రూపంలో జరుగుతుంది. सूर्य देवता, वायु देवता, पृथ्वी देवी डैश डैश. ऐसे ही निर्भयता की शक्ति का पूजन काली देवी के रूप में है. सामना करने की शक्ति का पूजन दुर्गा के रूप में है. संतुष्ट रहने और करने की शक्ति का पूजन संतोषी माता के रूप में है. वायु समान हल्के बनने की शक्ति का पूजन पवन पुत्र के रूप में, हनुमान के रूप में. तो अपने इस पूजन को स्मृति में रख, हर कर्म పూజనీయ बनाओ, तब परम పూజ్య बनेंगे. బాబా ఏమంటున్నారు, మీ అందరి పిల్లల యొక్క ప్రతి శక్తి యొక్క పూజ దేవి దేవతల యొక్క రూపంలో అవుతుంది. ఎలాగా? సూర్యదేవుడని, వాయుదేవుడని, పృథ్వీదేవుడని. ఎలా అంటే బాబా అంటే నిర్భయత శక్తికి గుర్తేంటి? కాళికాదేవి కదా. కాళి అంటే నిర్భయత్వానికి గుర్తుగా పూజిస్తారు. అలాగే ఎదుర్కొనే శక్తికి నిదర్శనము దుర్గాదేవి, దుర్గాదేవి రూపంలో పూజిస్తారు. సంతుష్టంగా ఉంటూ మరియు అందరినీ సంతుష్టపరిచే శక్తి యొక్క పూజ సంతోషి మాత రూపంలో చేస్తారు. అలాగే గాలి యొక్క రూపం అంటే గాలి సమానంగా, గాలి ఎలా ఉంటుంది? తేలిగ్గా హల్కా ఉంటుంది కదా. సో ఆ గాలి సమానమైన తేలికతనంగా అయ్యే శక్తికి పూజ పవన పుత్రుడు అంటే హనుమంతుడు రూపంలో జరుగుతుంది. మరి మీ ఈ పూజ యొక్క స్మృతి అంటే పూజ్య స్మృతి, నేనే పూజాత్మను అనేటటువంటి స్మృతిలో ఉంటూ ప్రతి కర్మ పూజనీయంగా చేసుకోండి. అప్పుడే మీరు పరం పూజలుగా తయారవుతారు. स्लोगन, जीवन में संतुष्टता और सरलता का संतुलन रखना ही सबसे बड़ी विशेषता है. జీవితంలో సంతుష్టత మరియు సరళత యొక్క సంతులన, సంతులన అంటే బ్యాలెన్స్, సంతుష్టత సరళత యొక్క బ్యాలెన్స్ పెట్టుకోవడమే అన్నిటికన్నా పెద్ద విశేషత. जीवन में संतुष्टता और सरलता का संतुलन रखना ही सबसे बड़ी विशेषता है. जीवन में संतुष्टता और सफलता का संतुलन रखना ही सबसे बड़ी विशेषता है. బ్యాలెన్స్ పెట్టుకోవాలి కదా, బ్యాలెన్స్ తో బ్లెస్సింగ్స్ దొరుకుతాయని చెప్తారు. अच्छा, अमृत वेला पॉइंट, अमृत वेले के महत्व और बाप दादा की शिक्षाएं. कल के पॉइंट का ही ये कंटिन्यूशन है. अगर आदि काल ठीक नहीं होगा तो मध्य और अंत भी ठीक नहीं होगा. అంటే నిన్న పాయింట్ దే మళ్ళీ కంటిన్యూషన్ అన్నమాట. ఆది కాలం అంటే అమృత వేళ సరిగా లేదు అంటే మధ్య మరియు అంతకాలము రెండు కూడా సరిగా ఉండవు. बैठ तो जाते हैं सभी, उस समय की सीन देखो तो बड़ा मजा आएगा. అమృత వేళ మిస్ చేసుకోకూడదు కాబట్టి చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే లేస్తారు, లేచి కూర్చుని పోతారు ఆ టైంలో. కానీ ఆ సీన్ ఎలా ఉంటుంది అంటే చూస్తే చాలా మజా వస్తుంది అంటున్నారు బాబా. उस समय का दृश्य ऐसा होता है जैसे कि जयपुर में एक हटियों का म्यूजियम है जिसमें भिन्न भिन्न प्रकार के हटियों को दिखाए हुए हैं. तो अमृत वेले भी उस समय की सीन ऐसी होती है. कोई हट से नींद को कंट्रोल करते तो कोई मजबूरी से टाइम पास करते और कोई उल्टे लटके हुए होते हैं.
अर्थात जिस कार्य के लिए बैठते हैं वह उनसे नहीं होता. అంటే అమృతవేళ సమయం యొక్క దృశ్యం ఎలా ఉంటుందంట, ఎలా అంటే జైపూర్లో ఒక హఠయోగుల యొక్క మ్యూజియం ఉంది. హఠయోగంలో ఏం చేస్తారు, శీర్షాసనము, శవాసనము, అలా అన్నమాట. ఉల్టా తల క్రిందలుగా ఆసనాలు వేస్తారు చూడండి కదా, అలాగనమాట. రకరకాలుగా హఠయోగాలు చూపిస్తూ ఉంటారు. ఎలా చూపిస్తారు మ్యూజియంలో, అలా అమృతవేళ సమయంలో కూడా ఎలా ఉంటాయి సీన్స్ అంటే, కొంతమంది హఠంతో నిద్రని కంట్రోల్ చేసుకుంటారు. అంటే బాగా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, కానీ దాన్ని కష్టపడి నిద్రని కంట్రోల్ చేసుకుంటారు. కొంతమంది ఏంటి, తప్పదు కదా, టైం చేయాలి కదా, లేవాలి కదా అని లేస్తారు, కూర్చుంటారు, కానీ పదే పదే టైం చూస్తూ ఉంటారు. ఎప్పుడైపోతుంది అమృతవేళ, ఎప్పుడైపోతుంది అమృతవేళ, టైం పాస్ చేస్తారు. కొంతమంది ఎలా అయితే తల క్రిందలుగా వేలాడతారని చెప్తారు, అలాగా బాబా అంటున్నారు, ఏ కార్యం గురించి అయితే కూర్చుంటారు కదా వాళ్ళతో అవనే అవ్వదు. जैसे उन हठयोगियों को दिखाते हैं कि कोई एक टांग पर कोई उल्टे और कोई कैसे होते हैं. హఠయోగి ఆత్మలను చూపిస్తారు కదా, కొంతమంది ఒకే కాలు మీద నించుంటారు, ఒంటి కాలు మీద, కొంతమంది ఎలా ఉంటారు, కొంతమంది ఎలా ఉంటారు. यहाँ भी उस समय का दृश्य ऐसा होता है, कोई एक सेकंड तो अच्छा व्यतीत करते हैं, फिर दूसरा सेकंड देखो तो एक टांग पर ठहरते ठहरते दूसरी टांग फिर गिर जाए. ఇక్కడ కూడా బాబా ఏమంటున్నారు, ఎలాంటి దృశ్యం ఉంటుందంటే, కొంతమంది ఒక సెకండ్ బాగా గడుపుతారు బాబాతో పాటు, మళ్ళీ నెక్స్ట్ సెకండ్ లో చూస్తే ఏంటి, ఒక కాలు పైన నించుని ఏమవుతుంది, బ్యాలెన్స్ తప్పిపోయి రెండు కాళ్ళతో కింద పడిపోతారు. सोचते हैं आज के दिन कुछ जमा करेंगे परंतु होता नहीं है. లేచినప్పుడు అనుకుంటారంటే ఈ రోజు ఏదో ఒకటి జమ చేసుకుంటాను నేనని, కానీ అవనే అవ్వదంటున్నారు. वह सीन भी देखने की होती है, कोई फिर सोते सोते भी यूं करते. ఆ దృశ్యాలన్నీ చూసే ఉంటాయి అంటున్నారు బాబా. కొంతమంది ఏంటి, పడుకుని కూడా గుర్తు చేస్తూ ఉంటారంట. जैसे वह हट करते हैं, कांटों पर सोते हैं, यहाँ शेष शैया पर होते, यहाँ के उस समय का पोज भी వండర్ఫుల్ होता है. అంటే కొంతమంది చూడు ముళ్ళ పైన నడుస్తూ ఉంటారు, అలా చేస్తూ ఉంటారు కదా, కూర్చుంటారు. ఇంకా విష్ణుమూర్తిని ఎక్కడ చూపిస్తారు, శేషశయ్య పైన చూపిస్తారు. మరి ఇక్కడ కూడా ఆ సమయం యొక్క పోజ్ చాలా అద్భుతంగా ఉంటుంది అమృతవేళ అంటున్నారు బాబా. इसलिए सुनाया कि अमृत वेले के महत्व को जानने और उन्हें जानकर जीवन में लाने से महान बन सकते हो. అందుకే బాబా చెప్తున్నారు, అమృత వేళ యొక్క మహత్వాన్ని తెలుసుకోవడము, దాన్ని తెలుసుకొని జీవితంలోకి తీసుకురావడంలో చాలా గొప్పతనం అనేది చాలా చాలా ఉంటుంది. अच्छा, ओम शांति. मन जुड़ जाता है, आनंद अलौकिक पाता है, जब तुमसे मन जुड़ जाता है, आनंद अलौकिक पाता है. तुमसे मिलने की चाहत में मन मेलों तक उड़ जाता है, मन मेलों तक उड़ जाता है, जब तुमसे मन जुड़ जाता है, आनंद अलौकिक पाता है. सांसों के तारों में हर पल बजता तेरा गीत निरंतर. सांसों के तारों में हर पल बजता तेरा गीत निरंतर. तेरे अनहद नाद की धुन अब
नाद की धुन अब गूंजे हर पल मन के भीतर, मन को पंख दिए कैसे रोके ना रुक पाता है, इस मन को पंख दिए कैसे रोके ना रुक पाता है। तुमसे मिलने की चाहत में मन मिलों तक उड़ जाता है, मन मिलों तक उड़ जाता है। जब तुमसे मन जुड़ जाता है, आनंद अलौकिक पाता है। जब तुमसे मन जुड़ जाता है, आनंद अलौकिक पाता है। मन की मृग तृष्णा भटक गई थी कांटों के इस जंगल में, मैं अनजाना उलझ गया था मोह माया के दलदल में, मोह माया के दलदल में। मन के शोर सब थम से गए हैं, तुझ झरने की कलकल में। मन के शोर सब थम से गए हैं, तुझ झरने की कलकल में। सारे प्रश्नों का हल पाया तेरे एक ही उत्तर में, तेरे एक ही उत्तर में। जब तुमसे मन जुड़ जाता है, मन खुशियों से भर जाता है। जब तुमसे मन जुड़ जाता है, मन मिलों तक उड़ जाता है, आनंद अलौकिक